ఇక మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విషయాలు, ఈ మాసం శాంతముగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే భక్తి శ్రద్ధలతో సాత్విక గుణముతో వారి యొక్క జీవితంలో ముందుకు వెళతారో, మాఘమాసంలో ప్రత్యేకంగా రామాయణం, మహాభారతం వంటివి చదువుకోవడం, భగవద్గీత వంటివి చదువుకోవడం, ఇవి కుదరని పక్షంలో కనీసం విష్ణు సహస్రనామాలు వంటివి పారాయణం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. మాఘమాసంలో ప్రతి ఒక్కరూ మాఘ పురాణం, విష్ణు సహస్రనామం, భగవద్గీత, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పఠించాలని శాస్త్రాలు తెలియజేస్తాయి. ఇవి పఠించడం చేత, ఇవి తెలుసుకోవడం చేత ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనాలు, శివాలయ దర్శనాలు, ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తి ఆలయ దర్శనాలు చేయడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి.